Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagitya. మనం టిఎస్ సెట్కి సంబంధించి అంటే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనం చెప్పుకుంటాం, సెట్గా మనం చెప్పుకుంటాం. గతంలో 2012 నుంచి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్లో 2012 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం కండక్ట్ చేసింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అయితే 2012, 2013, 2014, 2016 ఆ తర్వాత 2017లో మనకు టిఎస్ సెట్ అంటే ఏపీ సెట్, అదేవిధంగా టిఎస్ ఏపీ సెట్ అనే పేరుతోటి 2016-17 నిర్వహించి, ఆ తర్వాత 2018 నుంచి మనకు సెపరేట్గా టిఎస్ సెట్ ద్వారా మనకు ఈ రాష్ట్ర స్థాయి అర్హత పత్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ను కండక్ట్ చేస్తుంది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, డిగ్రీ పీజీ కళాశాలలో లెక్చరర్స్గా పనిచేయడానికి ఇది ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ అర్హత ఆధారంగా వ్యక్తులను కన్సర్న్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాయడానికి లేదా అందులో టీచ్ చేయడానికి అర్హులుగా భావిస్తారు. మరి మనం గతంలో జరిగినటువంటి టిఎస్ సెట్కు సంబంధించినటువంటి మనం టిఎస్ సెట్కి సంబంధించి మనం 2022లో జరిగినటువంటి 2022లో జరిగినటువంటి ఈ టిఎస్ సెట్కు సంబంధించి మనం ఈరోజు చూస్తున్నాం. 2022 ఇది షిఫ్ట్ 1లో జరిగినటువంటిది. అంటే మనకు 2022లో మొత్తం 4 షిఫ్టుల్లో ఎగ్జామ్ జరిగింది. ఇందులో ఆల్రెడీ గతంలో 2022లో జరిగినటువంటి ఒక పేపర్ను మనం విశ్లేషించుకున్నాం, ఒక షిఫ్ట్లో జరిగింది. మరొక షిఫ్ట్లో జరిగినటువంటి టిఎస్ సెట్ 2022లో జరిగినటువంటి టిఎస్ సెట్ను మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. ఈ టిఎస్ సెట్లో మనకు తెలుసు పేపర్ 1కు సంబంధించి మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఈ పేపర్ 1లో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి, మనకు తెలిసిందే. ఇందులో మనకు మొత్తం 10 యూనిట్లు ఉంటాయి. 10 యూనిట్లకు సంబంధించి ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్న చొప్పున మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నల కంటే ఒక్క ప్రశ్న కూడా ఎక్కువ రాదు. ఇది బ్లూ ప్రింట్. అభ్యర్థులు ఇది ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి యూనిట్కు ఈక్వల్ వెయిటేజ్ ఉంది, సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి క్వశ్చన్స్ను మనం జాగ్రత్తగా గమనిస్తూ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ వచ్చిన క్వశ్చన్స్ చెప్పేటువంటి క్రమంలో ఇది ఏ యూనిట్ నుంచి వచ్చిందో కూడా నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి ప్రతి యూనిట్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఆన్సర్ క్వశ్చన్ యొక్క లెంత్, డెప్త్ ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటిది మనకు ఒక అవగాహన వస్తుంది. జనరల్గా చాలా అత్యంత ప్రతిభ కలిగినటువంటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు సైతం పేపర్ 1లో క్వాలిఫై కాకపోవడం వల్ల మేము క్వాలిఫై అవుతలేమని సార్ అని చాలామంది నాతో ఫోన్లో చెప్పడం జరిగింది, మెసేజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి ఎక్కడ లోపం జరుగుతుందని నేను గమనించినప్పుడు అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన ఆప్షనల్ పేపర్ను మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ ఇలా టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ఇది ఒక జనరల్ పేపర్, ఇది ఫస్ట్ పేపర్, మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, నెగటివ్ మార్కింగ్ లేదనేటువంటి అంశాన్ని గమనిస్తూ మనకు మెయిన్గా ఇందులో క్వశ్చన్స్ శైలి ఏ విధంగా ఉంది, ప్రశ్న యొక్క విధానం, అడిగే విధానం ఏముంది, దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. సో దోస్ హు ఆర్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ది టిఎస్ సెట్ షుడ్ బి కాన్సన్ట్రేట్ ది క్వశ్చన్ లెంత్ అండ్ డెప్త్. అదే అట్ ది సేమ్ టైం 4 ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ చూడగానే డెక్కిమని ఆన్సర్ చేయడం కాదు. అందులో మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్కి అవునని అడిగాడా, కాదని అడిగాడా, అంటే నాట్ రిలేటెడ్ అని అడిగాడా, కరెక్ట్ ఆప్షన్ అడిగాడా, అది అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది క్వశ్చన్కు సూటబుల్ దానికి ఆన్సర్ పెట్టాలి. అప్పుడు మీరు డెఫినెట్గా మీరు అనుకున్న విధంగా మార్క్ గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇది తూచా తప్పకుండా పాటించాలి. తర్వాత నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అభ్యర్థులు 50కి 50 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొదటి 1 అవర్లోనే చేయాల్సి ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మనకు కంప్యూటర్ పైన మీరు పరీక్ష రాస్తారు. పైన ముఖ్యంగా కొత్తగా పీజీ చేసిన అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, టైంను ఫాలో అవుతూ రాయాలి. మనకు టాప్ రైట్ కార్నర్లో ఈ టైం అనేటువంటిది మినిట్స్తో పాటుగా మనకు కనబడుతుంది. అభ్యర్థులు ఇది గమనించాలి.
ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఇది. ఈరోజు మనం మొదటి 25 ప్రశ్నలు ఈ రోజు పేపర్లో చూస్తాం. నెక్స్ట్ 25 ప్రశ్నలు ఈ వీడియోలో చూస్తాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 25 ప్రశ్నలు చూస్తాం. మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. 2022 సంబంధించినటువంటి మరొక షిఫ్ట్ లో జరిగిన పేపర్ ఇది. ఇన్ విచ్ అప్రోచ్ ద యంగ్ లెర్నర్ ఈస్ డిపెండ్ అపాన్ ది ఇన్స్ట్రక్టర్ ఫర్ ఆల్ ద లెర్నింగ్. అంటే ఏ పద్ధతిలో యువ అభ్యాసకుడు బోధనపై ఆధారపడతాడు. గుర్తుపెట్టుకోండి, టీచింగ్ పైన ఆధారపడేటువంటి అభ్యాసకుడు ఏ పద్ధతిలో ఆధారపడతాడని అడిగాడు. అంటే ఇక్కడ మనకు ఇది మెయిన్గా టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది మొదటి యూనిట్కి సంబంధించిన ప్రశ్న. దీన్ని ఆండ్రగోజికలా, పెడగాజికలా, డంపింగా, డ్రాయింగా. గుర్తుపెట్టుకోండి, బోధకుడిపై అంటే అభ్యాసకుడు బోధకుడిపై ఆధారపడుతున్నాడు అంటున్నాడు. అంటే బోధకుడిపై దేనిపైన ఆధారపడతాడు? బోధన పైన ఆధారపడతాడు. బోధన గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటిది? టీచింగ్ లెర్నింగ్ కి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పెడగాజికల్ లేదా పెడగాజీ అని అంటారు, లేదా పెడగాజికల్ మెథడ్ లేదా దీన్నే మెథడాలజీ అని కూడా మనం పిలుస్తాం. ఇంతకుముందు మెథడాలజీ అని పిలిచే వాళ్ళం, ఇప్పుడు పెడగాజీ అని పిలుస్తాం, బోధనా శాస్త్రము. కాబట్టి పెడగాజికల్ అర్థమవుతుంది, దీనిపైన ఆధారపడతాం, అంటే బోధన పైన ఆధారపడతాం. తర్వాత సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇది కూడా టీచింగ్ అండ్ రీసెర్చ్ టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న. ఈ రెండో ప్రశ్న మనం గమనిస్తే, వాస్తవానికి దగ్గరగా ఉండే పరిస్థితులను ఏర్పాటు చేయడం, ఆరాతోరణంలో శిక్షణ లేదా బోధన చేయటం. అంటే ఇక్కడ ఏమడిగిందంటే ముఖ్యంగా క్రియేటింగ్ కండిషన్స్ దట్ ఆర్ క్వైట్ సిమిలర్ టు యాక్చువల్ కండిషన్స్ అండ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఆర్ లెర్నింగ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నోన్ ఎస్. అంటే వాస్తవానికి దగ్గర ఉండే పరిస్థితులు ఏర్పాటు చేయటం, అంతేకాకుండా అలాంటి ఆవరణలో శిక్షణ లేదా బోధన చేయడాన్ని మనం ఏమంటామని అడిగాడు. ఓకేనా? ఇక్కడ అసైన్మెంట్ అంటారా, ట్యుటోరియల్ అంటారా, సిమ్యులేషన్ అంటారా, డిమాన్స్ట్రేషన్ అంటారా? గుర్తుపెట్టుకోండి, వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితులు అంటే మనకు యాక్చువల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా ఉండేటువంటి పరిస్థితులను ఏమని పిలుస్తారంటే సిమ్యులేషన్ అంటారు. ఏమంటారు? సిమ్యులేషన్. అంటే మనం నిజంగా ఆ అనుభవాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం సముద్రంలో ఈదుతున్నాము, ఆ అనుభవాన్ని ఇక్కడ సిమ్యులేషన్ కనిపిస్తుంది. మనము అంతరిక్షంలో ఏది గాలి లేనటువంటి పరిస్థితిలో మనం ఆ ఏది అంతరిక్షంలో మనం ఊగిసలాడుతున్నాము, ఆ అనుభవాన్ని ఇక్కడ సిమ్యులేషన్లో కల్పిస్తారు అన్నమాట. అది వాస్తవానికి దగ్గర ఉండే పరిస్థితి. దీన్ని ఏమంటారంటే సిమ్యులేషన్ అంటారు. మనం ఒక్కొక్కరు చెప్తా ఉంటే మనం అందులో నిజంగా లీనమైపోతాం అనమాట. అలాంటి బోధనను మనం సిమ్యులేషన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిందే. ద అసెస్మెంట్ మెథడ్ విచ్ ఎంఫసైజెస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇస్. అంటే విద్యార్థి యొక్క వికాసానికి లేదా ఒక శిశు వికాసాభివృద్ధికి సంబంధించి మనం గమనించినప్పుడు ముఖ్యంగా ఇందులో మనకు మదింపు పద్ధతి, అన్ని కోణాల నుంచి మదింపు పద్ధతి ఎలాంటిది అని అర్థం. అన్ని కోణాలు అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే కేవలం మోరల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, ఇలా ఒక్కొక్క ఆస్పెక్ట్లో కాకుండా సోషల్ డెవలప్మెంట్, ఇలా ప్రతి అంశానికి సంబంధించి టోటల్గా ఉద్ఘాటించే మదింపు పద్ధతిని అసెస్మెంట్ ఏమంటారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అంటారు. అందుకే మరియు విద్యా వ్యవస్థలో జరిగేదంతా సిసిఈ అంటే కంటిన్యూషన్, కాంప్రహెన్షన్, ఇవాల్యూషన్, అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అని పిలుస్తారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇది బోధనకు సంబంధించి తర్వాత పరీక్ష ద్వారా మన విద్యార్థి యొక్క ఇది ఐక్యూ లెవెల్ కానీ విద్యార్థి యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి వాడేటువంటి కోణం. ఎట్ ద సేమ్ టైం స్కూళ్ళలో మనకు ఇది డయాగ్నోస్టిక్ ఇవాల్యూషన్, ఫార్మేటివ్ ఇవాల్యూషన్, సమ్మేటివ్ ఇవాల్యూషన్ అని మనం చదువుకుంటాం. ఇలా అన్ని కోణాల నుంచి చేసేదాన్ని కాంప్రహెన్సివ్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా టీచింగ్ అప్టిట్యూడ్, ఎందుకంటే మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, ద ఎబిలిటీ టు కంట్రోల్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ డిపెండ్స్ ఆన్, అంటే విద్యార్థుల యొక్క సమూహాన్ని నియంత్రణ చేసే సామర్థ్యం దీనిపై ఆధారపడుతుంది. అంటే ఇది ఒక టీచర్కి సంబంధించిన ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్న. ద ఎబిలిటీ టు కంట్రోల్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ డిపెండ్స్ ఆన్, అంటే క్లాస్ రూమ్లో ఉండేటువంటి విద్యార్థి సమూహాన్ని ఎలా మనం కంట్రోల్ చేయగలుగుతాం అని అడిగాడు. ఇక్కడ బ్రాండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, పర్సనాలిటీ ఆఫ్ ద టీచర్ అండ్ ద ర్యాపో దట్ హీ ఆర్ షీ డెవలప్స్ విత్ దెమ్, సైజ్ ఆఫ్ ది క్లాస్ రూమ్. అంటే అడిగిన ప్రశ్న దేని ఆధారంగా విద్యార్థులను నియంత్రణ చేయగలుగుతాం అంటే సింపుల్, టీచర్ యొక్క పర్సనాలిటీ, ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో మనకున్న
ఇది ర్యాపో అంటే అనుబంధం, లేదా వాళ్ళతో మనకున్న చనువు, లేదా వాళ్ళతో మనకు ఉన్నటువంటి టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్. ఏ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వ్యాలిడ్ రిలేషన్, అండ్ ఆల్సో ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్. అంటే ఒక దేవునికి మానవునికి ఎంత పవిత్రమైనటువంటి అనుబంధం ఉంటుందో, ఇక్కడ టీచర్కు స్టూడెంట్కు అలాంటి ర్యాపో అనేటువంటిది ఉంటుందన్నమాట. దీని ద్వారా వీళ్ళు క్లాస్ రూమ్లో టీచర్స్ని కంట్రోల్ స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తారనమాట. సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్, విద్యార్థుల సమూహాన్ని నియంత్రించే సామర్థ్యం దేనిపై ఆధారపడుతుంది అంటే టీచర్ యొక్క వ్యక్తిత్వం మరియు వారితో ఉన్నటువంటి బాంధవ్యం. దట్ మీన్స్ రిలేషన్ ఆర్ ర్యాపో. ఓకేనా? ఒక టీచర్ కానీ, ఆమె కానీ, ఆవిడ కానీ, అతను కానీ పెంచుకున్నటువంటి అతని యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీ. నెక్స్ట్ 5th క్వశ్చన్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ టీచింగ్ అప్టిట్యూడ్. మొదటి 5 ప్రశ్నల్లో టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించిన 5వ ప్రశ్న మనం చూస్తాం. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు జరుపుకుంటాం? మనకు జాతీయ అక్షరాస్యత దినోత్సవం అనగానే ఏం పెడతాం? డైరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ 5 రాధాకృష్ణన్ జయంతి అని పెడతాం. కానీ నేనేమంటున్నానంటే, అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. మరి ఇప్పుడు నేను చెప్పింది సెప్టెంబర్ 5 జాతీయ అక్షరాస్యత దినోత్సవం కాదు. ఇక్కడ సెప్టెంబర్ 5 జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, అంటే నేషనల్ టీచర్స్ డే, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. తక్కువమైన ఆన్సర్ పెడతారు. చూడండి, నేను ఇప్పుడు నేను తప్పు చెప్పినట్టే కదా. కాబట్టి చూడగానే ఆన్సర్ కాదు, 4 ఆప్షన్ చూసినాక పెట్టారు. సో ఇక్కడ ఏమన్నారు? సెప్టెంబర్ 8 ఇచ్చాడు, నవంబర్ 14 ఇచ్చాడు, డిసెంబర్ 5 ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇక నవంబర్ 14 మనకు చిల్డ్రన్స్ డే అంటాం. ఏది మనకు తెలుసు, జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు, లేదా చాచా నెహ్రూ పుట్టినరోజు అని మనం చెప్పుకుంటాం నవంబర్ 14. అది దీన్ని మనం సెల్ఫ్ గవర్నమెంట్ డే అని కూడా స్కూళ్ళలో మనం జరుపుకున్న రోజులు మీకు గుర్తుంటాయి. సెప్టెంబర్ 8కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, సెప్టెంబర్ 8. అర్థమవుతుంది? ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ సెప్టెంబర్ 5 మనకు ఏంటంటే ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. అదేవిధంగా అక్టోబర్ 5 అనేటువంటిది మనకు ఏంటంటే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం చెప్పుకుంటాం. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా 6వ ప్రశ్న, ఇక్కడికి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, 2వ యూనిట్ అంటే రీసెర్చ్ అప్టిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు 6వ ప్రశ్న చూపిస్తున్నాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్వశ్చన్ నెంబర్ 6 రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి 6 నుంచి 10 ప్రశ్నల వరకు ఏముంటాయి? రీసెర్చ్ అప్టిట్యూడ్. 1 నుంచి 5 ప్రశ్నల వరకు ఏం చూసాం? టీచింగ్ అప్టిట్యూడ్ చూసాం. అంటే బోధనా సామర్థ్యానికి సంబంధించి ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యాలను అంచనా వేసే పరీక్ష. ఇది రీసెర్చ్ అంశాలకు సంబంధించి, పరిశోధన అభిరుచికి సంబంధించి టీచర్ను అసెస్ చేసే పరీక్ష. అంటే ఈ 5 ప్రశ్నలు, ఏది 6వ ప్రశ్న నుంచి 10 ప్రశ్నల వరకు చూద్దాం. ఇది 6వ ప్రశ్న కదా. దిస్ రీసెర్చ్ ఫీచర్స్ allows the result of the research to be verified by repeating the study. అంటే ఈ దిగువ పరిశోధన లక్ష్యం పరిశోధన ఫలితాలను పునరధ్యయనం ద్వారా సరిచూటకు ఉపయోగపడుతుంది. అంటే ఏం చేస్తాం మనం? ఎలాంటి లక్షణం? రెప్లికేబులా, లాజికలా, సైక్లికలా, క్రెడిబిలిటా? అంటే ఆన్సర్ రెప్లికేబుల్. పునరావృతం అయ్యేటువంటి పరిశోధన లక్షణం, పరిశోధన ఫలితాలను కానీ, అదేవిధంగా ఫలితాలను కానీ, పరిశోధన లక్షణాలు కానీ, పరిశోధన ఫలితాలను కానీ మనం ఏం చేస్తాం? వెరిఫైడ్, రిపీటింగ్ ద, అంటే ఏం చేస్తాం? మళ్ళీ రీవెరిఫై చేసుకోవడానికి, సరిచూసుకోవడానికి ఉపయోగపడుతుంది రెప్లికేబుల్ రీసెర్చ్ అనేటువంటి. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇది కూడా మనకు రీసెర్చ్కి సంబంధించిందే. ఇన్ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్. అంటే ప్రత్యేకమైన అంశం నుంచి సాధారణీకరణ చేయటకు మనకు జనాభాలో ఒక భాగం అనగా ప్రత్యయనాన్ని అధ్యయనం చేస్తారు అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చారు. మరి ఇది ఇండక్టివ్ రీజనింగా, లేదా డిడక్టివ్ రీజనింగా, లేదా ఎక్స్పెరిమెంటల్ రీజనింగా అని అడిగాడు. చూడండి, డిడక్టివ్ అంటే నిగమనం, ఇండక్టివ్ అంటే ఆగమనం, లాజికల్ అంటే తర్కమనం, అన్స్ట్రక్చర్డ్ అప్రోచ్ అంటే మనకు సంరచన కానిది, లేదా స్పష్టంగా లేనటువంటిది, లేదా అనిర్మాణ దృక్పథం కలిగింది. ఆన్సర్ ఏంటిది? ఇండక్టివ్. ఒకవేళ జనరల్ టు పర్టికులర్ అయితే ఏమని పెడతాం? జనరల్ టు పర్టికులర్ అంటే సాధారణీకరణ నుంచి పర్టికులర్ వరకు తీసుకుంటే దాన్ని డిడక్టివ్ రీజనింగ్ అంటారు. కానీ ఇక్కడ ఇండక్టివ్లో ఏమున్నది? పర్టికులర్ టు జనరల్ అంటే ప్రత్యేకమైనటువంటి అంశం నుంచి పర్టికులర్ టు జనరల్
అయితే దీన్ని మనం ఏమంటాం, ఇండక్టివ్ రీజనింగ్ లేదా ఆగమనకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్తాం. ఓకేనా? ఇక్కడ డిడక్టివ్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మానవులందరూ మర్త్యులే అనేటువంటిది జనరల్, అంటే మనుషులందరూ చనిపోతారు. తిరుపతి మనిషి చనిపోతాడు, సోక్రటీస్ మనిషి చనిపోతాడు, కృష్ణుడు భూమి మీద మనిషి లెక్క వచ్చిన కాబట్టి చనిపోతాడు, రాముడు భూమి మీదకి మనిషి లెక్క వచ్చిన కాబట్టి చనిపోతాడు. కాబట్టి జనరల్ టు పర్టికులర్ అన్నప్పుడు మానవులందరూ మర్త్యులే అని మొదట చెప్పి ఒక్కొక్కల పేరు చెప్పి అని చెప్పినప్పుడు అది డిడక్టివ్ రీజనింగ్. ఇండక్టివ్ రీజనింగ్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటే, ఇక్కడ రాముడు మానవుడు, కృష్ణుడు మానవుడు, తిరుపతి మానవుడు, వీళ్ళందరూ 100 సంవత్సరాల తర్వాత లేదా కొంత సర్టెన్ టైం తర్వాత వీళ్ళు చనిపోతారు. వీళ్ళందరూ మానవులే కాబట్టి మానవులు అందరూ మర్త్యులే. అంటే ప్రత్యేకమైన అంశం నుంచి సాధారణీక అంశం వరకు వెళ్ళేది ఆగమనం. లేదు డిడక్టివ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, అంటే నిగమనానికి సంబంధించి తీసుకున్నప్పుడు జనరల్ అంటే సాధారణిక అంశం నుంచి ప్రత్యేకం వైపు వెళ్ళినట్లయితే దాన్ని డిడక్టివ్ రీజనింగ్ అని మనం చెప్తాం. ఇక లాజికల్కి సంబంధించి ఎందుకు, ఏమిటి, ఎక్కడ అనేటువంటిది లాజికల్కి సంబంధించి. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆగమనం, ఇండక్టివ్. ఎందుకు? పర్టికులర్ టు జనరల్, ప్రత్యేకమైన అంశం నుంచి సాధారణ అంశం వరకు వెళ్తుంది కాబట్టి ఏమైతుంది, అది ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఆగమనం. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇది కూడా రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి. ద పర్పస్ ఆఫ్ విచ్ స్కేల్ ఈజ్ యూజువల్లీ ర్యాంక్ ద సబ్ గ్రూప్ ఇన్ ఏ సర్టెన్ సీక్వెన్స్ ఆర్ ఆర్డర్. ఈ స్కేల్ యొక్క ఉద్దేశం సాధారణంగా ఉపసమూహాలను ఒక వరుస లేదా క్రమంలో కోడ్ చేయటకు ఉపయోగిస్తాం. అంటే రీసెర్చ్కు సంబంధించినటువంటి స్కేల్స్, నామినల్ స్కేలా, ఆర్డినల్ స్కేలా, రేటింగ్ స్కేలా ఇట్లుంటాయి కదా, ఇందులో ఏది ఉపయోగిస్తాం? నామినలా, ఆర్డినలా, ఇంటర్వెలా, రేషియోలా? కాబట్టి ఆన్సర్ ఏం పెడతాం? ఏమని చెప్పాడు ఇక్కడ? ద పర్పస్ విచ్ స్కేల్ యూజువల్లీ ర్యాంక్ ద సబ్ గ్రూప్స్ ఇన్ ఏ సర్టెన్ సీక్వెన్స్ ఆర్ ఆర్డర్. అంటే ఉపసమూహాలను ఒక వరుసలో కానీ లేదా క్రమంలో కానీ కోడ్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తాం? ఆర్డినల్ స్కేల్ ఉపయోగిస్తాం, క్రమత్వానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఇది కూడా రీసెర్చ్ అప్టిట్యూడే. 9th సంబంధించి మనం చూసుకున్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్లూడ్స్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ data collection, sampling procedures, use of tools for data collection and analysis of data. దత్తాంశ సేకరణలో ప్రతిచయన విధానాలను, పనిముట్లు మరియు దత్తాంశ వివరణలో ఇది కలిసి ఉంటుంది. ఏది కలిసి ఉంటుంది? రీసెర్చ్ డిజైన్, పరిశోధన రూపం అనేటువంటిది అంతర్గతంగా ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ అప్టిట్యూడ్లో లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, అంటే 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు 2వ యూనిట్ రీసెర్చ్ అప్టిట్యూడ్. ఇందులో in reasons which is the term used to check whether the research results are consistent or not. అంటే ఇవి కన్సిస్టెంట్ గా ఉన్నాయా లేదా, అంటే నిలకడగా ఉన్నాయా లేదా అని సరిచూటకు ఏ పరిశోధన ఫలితాలు సంబంధించినటువంటి నిలకడగా ఉన్నాయా లేదని చూడడానికి ఎలాంటి రీసెర్చ్ను మనం ఇందులో వాడతాము అని అడిగారు ప్రశ్న. కింద చూడండి, వ్యాలిడిటీని వాడతామా, అంటే ఈ ఫలితాలు నిజంగా ఉన్నాయి సరిచూడడానికి వాడేటువంటి అంశం అది వ్యాలిడిటీ, రియలబిలిటీ, జనరలైజబిలిటీ, ఎక్స్ప్లికేబిలిటీ. అంటే ఆన్సర్ రిలయబిలిటీ, విశ్వసనీయత. ఓకే, ఇప్పటికి రీసెర్చ్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ 3వది కాంప్రహెన్షన్. 3వ యూనిట్ ఏముంటుంది? కాంప్రహెన్షన్. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి లేదా ఒక ఎస్సే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతాడు. 11 నుంచి 15 వరకు ఏంటిది? ఇది కాంప్రహెన్షన్. ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడ తెలుగులో ఉంది. ఇది 5 ప్రశ్నలు ఉంటాయి. పారాగ్రాఫ్ను 10th క్లాస్ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు. దాన్ని మంచిగా నిష్ణాతంగా 1కి 2 సార్లు చదివి అందులో ఉన్న 5 అంశాలను మీరు ఏం చేయాలి? 5 ప్రశ్నలకు సమాధానాలు మీరు చేయాలి. 11 నుంచి 15 వరకు ఏంటిది? ఇది కాంప్రహెన్షన్. ఓకే, అంటే ఒక పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్ ఇచ్చి చదివి దానికి ఆన్సర్లు గుర్తు చేయమంటారు. ఇది 15వ ప్రశ్న వరకు. ఓకే, నెక్స్ట్ 16వ ప్రశ్న నుంచి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కమ్యూనికేషన్, అంటే మనకు భావ ప్రసారానికి సంబంధించి ఎలాంటి లాంగ్వేజ్ను ఉపయోగిస్తాం, వీటికి సంబంధించిన అంశాలు మనం చూస్తాం. చూడండి 16వ ప్రశ్న, ఇది కమ్యూనికేషన్కి సంబంధించిన ప్రశ్న, అంటే 4th యూనిట్.
మొత్తం 10 యూనిట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో మొదటి యూనిట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ చెప్పుకున్నాం, 1 నుంచి 5వ ప్రశ్న, 6 నుంచి 10 ప్రశ్న వరకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ చెప్పుకున్నాం, 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న వరకు కాంప్రహెన్షన్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చింది, అది నేను మీరు చదువుకోమని చెప్పాను. ఎందుకు? అదంతా చదివి అర్థం చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. 16వ ప్రశ్న చూడండి, ఇది కమ్యూనికేషన్కి సంబంధించి 16 నుంచి 20 ప్రశ్న వరకు ఉంటుంది. ఇందులో జ్ఞానం లేదా అభిజ్ఞాన సామర్థ్యం లేకపోవడం వల్ల డాష్ లోపాలు తలెత్తుతాయి మరియు వక్రీకరించిన సందేశాలకు దారి తీయవచ్చు. ఇక్కడ ఏమడిగాడు? ఎర్రర్స్ కెన్ అరైజ్ ఫ్రమ్ ఏ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ కాగ్నిటివ్ కేపబిలిటీ అండ్ లీడ్ టు డిస్టార్టెడ్ మెసేజెస్. ఏదైతే సందేశాలకు సంబంధించి కమ్యూనికేషన్లో సందేశాలు వస్తాయి కదా, ఇచ్చేటువంటి సందేశం సెండర్ ఉంటాడు, అదేవిధంగా రిసీవర్ ఉంటాడు. ఈ సందేశము ఏదైతే మనం కరెక్ట్గా అర్థం చేసుకోక వక్రీకరించబడి మనం సరిగా అర్థం చేసుకోక వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకోబడతాం. ఎలాంటి దాంట్లో అని అడిగాడు. డీకోడింగ్లోనా, ఎన్కోడింగ్లో ప్రాబ్లం వస్తేనా, డీకోడింగ్లో ప్రాబ్లం వస్తేనా, ఫీడ్బ్యాక్లో ప్రాబ్లం వస్తేనా, ఛానలా? గుర్తుపెట్టుకోండి. అంటే కమ్యూనికేషన్ సైకిల్లో ఎవరెవరు ఉంటారంటే ఎన్కోడింగ్, అదేవిధంగా డీకోడింగ్ అర్థం చేసుకోవడం, ఫీడ్బ్యాక్ అంటే తిరిగి పునః అంటే ఎలా ఉంది అని చెప్పడం, ఛానల్ ఒక మాధ్యమం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ జ్ఞానం లేదా అభిజ్ఞాన సామర్థ్యం లేకపోవడం వల్ల ఏ లోపాలు తలెత్తుతాయంటే ఎన్కోడింగ్కి సంబంధించినటువంటి లోపాలు తలెత్తుతాయి. అంతేకాకుండా అవి మనం వక్రీకరించబడ్డాయి, ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకునే దానికి దారి తీయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఎన్కోడింగ్. నెక్స్ట్ 17th క్వశ్చన్ అంటే కమ్యూనికేషన్లో 2వ ప్రశ్న, 16వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు కమ్యూనికేషన్ కదా. ఇందులో మనకు 2వ ప్రశ్న కమ్యూనికేషన్లో, కమ్యూనికేషన్ ఇంక్లూడ్స్ గెస్టర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్ అండ్ పోస్చర్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, నేను మాట్లాడేటువంటి గెస్టర్స్ అంటే నా కదలికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే నా ఇక్కడ కలద్దాలు ఉన్నట్టు మీకు ఏర్పడతలేదు, నేను తలాడిస్తున్నాను, కన్ను అటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను, పెదాల కదలిక. అంతేకాకుండా ఐ కాంటాక్ట్ అంటే నేను మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నానా, లేదా పక్కవారు చూసి మాట్లాడుతున్నానా, లేదా ముందు వాళ్ళని చూసి మాట్లాడుతున్నానా, లేదా వెనక వాళ్ళని చూసి మాట్లాడుతున్నానా, ఇలా మన ఐ కాంటాక్ట్ అనేటువంటిది, మన పోస్చర్స్ అంటే మన నిలబడే విధానం, మన కదలికలు, ఈ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా దేనికి సంబంధించింది అన్న. అంటే ఇదంతా కూడా మనకు కమ్యూనికేషన్ సంబంధించి మనకు 2 రకాలు ఉంటుంది, ఫార్మల్, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఫార్మల్ అంటే అఫీషియల్గా అనమాట, అంటే మనం వాడేటువంటి పదజాలం, మనం వాడేటువంటి సౌండ్, మనం ఉపయోగించేటువంటి ఏది చాక్ పీసెస్ కానీ లేదా 4 గోడల మధ్యలో జరిగేటువంటి అంతా కూడా ఫార్మల్ అవుతుంది. ఇన్ఫార్మల్ ఏంటిది? టీచర్ యొక్క పోస్చర్స్, గెస్టర్స్, బాడీ లాంగ్వేజ్, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్, ఐ కాంటాక్ట్, చేతులు కదలికలు, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ అవుతాయి. మరి ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటిది? ఇదా వెర్బలా, నాన్ వెర్బలా? ఓకేనా? వెర్బల్, నాన్ వెర్బల్. వెర్బల్ అంటే ఇక్కడ శబ్దాలతో కూడి ఉంటుంది. నాన్ వెర్బల్ అంటే ఏ విధంగా ఉంటుందంటే శబ్దాలు ఉండదు, భాష కూడా ఉండదు. అంటే నా ముఖ కదలికలు, నా బాడీ లాంగ్వేజ్ అంతా కూడా నాన్ వెర్బల్కు సంబంధించి. ఓకేనా? వెర్బల్ అంటే సౌండ్స్తో కూడి ఉంటుంది, నాన్ వెర్బల్ అంటే గెస్టర్స్, పోస్చర్స్, ఐ కాంటాక్ట్, ముఖ కవలికలు, నా చేతుల కదలికలు, నేను ముందుకు వెనుక కదలికలు, ఇవన్నీ కూడా నేను నిలబడే విధానం, ఇదంతా కూడా నాన్ వెర్బల్ కింద వస్తుంది. సో శబ్దంతో కూడి ఉన్నది కానీ లేదా లేదా కొంత శబ్దంతో కూడి ఉండి కానీ లేదా రిటర్న్ ఫారంలో ఉండేటువంటి అంతా కూడా వెర్బల్కి సంబంధించి. గెస్టర్స్, పోస్టర్స్ ఇచ్చిన ప్రశ్నకు సంబంధించి మనం ఏదైతే కమ్యూనికేషన్లో హావభావాలు, మన యొక్క గెస్టర్స్, పోస్టర్స్, ముఖ కవలికలు, భంగిమలు, ఎలా నిలబడ్డం, వంకర ఉన్నామా, చక్కగా ఉన్నామా, వంగి ఉన్నామా, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అసలు వెర్బల్ ద్వారా ఎక్కడ నేర్చుకుంటారా, నాన్ వెర్బల్ ద్వారా అంటే గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు, క్లాస్ రూమ్లో అయినట్లయితే నాన్ వెర్బల్ ద్వారానే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. కదలికలు, బాడీ లాంగ్వేజ్, మూమెంట్, చేతుల కదలికలు, ఐ కాంటాక్ట్, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ముఖ, ఇవన్నీ భావాలన్నీ కూడా హావభావాలు, ఇదంతా కూడా మనకు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లేదా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇందులో కమ్యూనికేషన్లో 3వ ప్రశ్న, లిజనింగ్ మీన్స్ పేయింగ్ క్లోజ్ అటెన్షన్ టు ది పర్సన్ హూ ఈస్ స్పీకింగ్. నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతుండేటువంటి క్రమంలో మీరు ఏం చేస్తారు?
వింటున్నారు. మీరు ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఎంత నిశితంగా, చాలా క్లీన్గా సార్ ఏం చెప్తున్నాడు, అసలు ఇది ఇది మూడో ప్రశ్న అంటున్నాడు, కమ్యూనికేషన్లో మూడో ప్రశ్న అంటున్నాడు. అసలు కమ్యూనికేషన్ ఎన్నో యూనిట్ అంటే మొదటి యూనిట్ టీచింగ్ అప్ట్యూడ్, రెండో యూనిట్ రీసెర్చ్ అప్ట్యూడ్, మొదటి యూనిట్లో మొదటి 5 ప్రశ్నలు, రెండు యూనిట్లు 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న, మూడో యూనిట్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ పారాగ్రాఫ్, అది మనకు 11 నుంచి 15వ ప్రశ్న, 16 నుంచి 20 వరకు ఉన్న ప్రశ్నలు కమ్యూనికేషన్ అంటే మన భావ ప్రసారానికి సంబంధించి, మనం ఉపయోగించే భాషకు సంబంధించి, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి. ఇది 4వ యూనిట్. ఇందులో అని ఇట్లా చెప్పేటప్పుడు మీరు చాలా క్లీన్గా వింటున్నారు అనమాట. ఇదే ప్రశ్న అడిగారు చూడండి. లిజనింగ్ మీన్స్ పేయింగ్ క్లోజ్ అటెన్షన్ టు ది పర్సన్ హూ ఈస్ స్పీకింగ్. మరి ఎలాంటి లిజనింగ్? నిశితంగా గమనిస్తున్నాడు అంటే ఎలాంటి లిజనింగ్? యాక్టివ్ లిజనింగా, ప్యాసివ్ లిజనింగా, పర్మిసివ్ లిజనింగా, ఇట్లా ఉంటుంది చూడండి. కాన్ఫిడెంట్ గానా, యాక్టివ్ గానా, ప్యాసివ్ గానా, బయాస్డ్ గానా? బయాస్డ్ అంటే ఏదో కొద్దిగా విననట్టు, ప్యాసివ్ అంటే అసలే వినకపోవడం, కాన్ఫిడెంట్ ఏదో నమ్మకంగా పక్క కూర్చోవడం. కానీ యాక్టివ్గా వినేటువంటి వ్యక్తి మాత్రమే నిశ్చయంగా గమనించగలుగుతాడు. కాబట్టి యాక్టివ్ లిజనర్ ఈజ్ భవిష్యత్తులో యాక్టివ్ స్పీకర్ అవుతాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 19th క్వశ్చన్. ఇది 4వ ప్రశ్న. ఎక్కడ? కమ్యూనికేషన్లో 4వ యూనిట్లో 4వ ప్రశ్న. ఇందులో ఏమడిగాడు? మీన్స్ దట్ యు కెన్ అండర్స్టాండ్ అండ్ షేర్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. అంటే ఏముంటే మీరు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోగలరు, మనం పంచుకోగలుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇతరులు బాధపడతా ఉంటే మీ లోపల ఏదో ఒకటి ఉంటే మీరు వాళ్ళ యొక్క భావోద్వేగాలను సక్రమంగా అర్థం చేసుకోగలరు. కృతజ్ఞత ఉంటే అర్థం చేసుకుంటామా? ప్రిజుడిస్ పక్షపాతం ఉంటే అర్థం చేసుకుంటామా? ఎంపతి ఉంటే అర్థం చేసుకుంటామా? అప్రిసియేషన్ ఉంటే అర్థం చేసుకుంటామా? గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఇక్కడ సానుభూతి అని ఇచ్చాడు. ఇది సానుభూతి అని ఇవ్వకూడదు. సానుభూతి అయితే ఇంగ్లీష్లో పదం సింపతి అవుతుంది. సింపతి ఉంటే అయ్యో పాపం అని వెళ్ళిపోతాం గంతే. కానీ గుర్తుపెట్టుకోండి, దీని ప్లేస్లో మనకు వచ్చింది ఏంటంటే ఎంపతి. దీని తెలుగులో సానుభూతికి బదులుగా ఏమని పిలుస్తారంటే సహానుభూతి అని పిలుస్తారు. ఇది అభ్యర్థులు గమనించాలి. సహానుభూతి, ఎంపతి, ఇది ఉండడం టీచర్కు, లీడర్కు, మనకి ఎవరైతే ఫ్రెండ్ ఉంటారో వీళ్ళకి చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం పెట్టాలి? ఎంపతి అంటే సహానుభూతి ఉంటే మనం ఇతరుల భావోద్వేగాలను కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. అంతేకాకుండా వాళ్ళు షేర్ చేసుకుంటాం, పంచుకోగలుగుతాం. అర్థమవుతుందా? అర్థం చేసుకొని పారిపోవడం కాదు, షేర్ చేసుకుంటాం. ఎంపతి ఉంటుంది. దీని తెలుగులో ఏమని పిలుస్తామంటే సహానుభూతి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సహానుభూతి. ఇది మన కమ్యూనికేషన్లో 4వ ప్రశ్న. ఇక కమ్యూనికేషన్లో చివరి ప్రశ్న, 20వ ప్రశ్న మనం తీసుకున్నప్పుడు 4th యూనిట్లో చివరి ప్రశ్న. ప్రతి దాంట్లో 5 అన్నప్పుడు 4వ యూనిట్లో ఎన్నోది అవుతుంది? 25ది అవుతుంది. లాస్ట్ క్వశ్చన్. టు ఎస్టాబ్లిష్ ట్రస్ట్ అమాంగ్ టీమ్మేట్స్ డాష్ ఈజ్ నెసెసరీ. సహచరుల మధ్య నమ్మకాన్ని నెలకొల్పడానికి డాష్ అవసరం. ఏమవసరం? జవాబుదారితనం అవసరమా, గుర్తింపు అవసరమా, వ్యక్తిత్వం అవసరమా, ట్రాన్స్పరెన్సీ అవసరమా? చూడండి క్వశ్చన్స్ ఎంత ఆప్షన్స్ ఎంత టఫ్ ఉన్నాయో. అకౌంటబిలిటీ అనిపిస్తుంది, మన జవాబుదారి ఉంటే వాళ్ళు ఏది సహచరుల మధ్య నమ్మకం కలుగుతుంది. లేదు ఇండివిజువల్ వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉంటే గుర్తుపెట్టుకుంటాం అనుకుంటాం. కానీ ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా మనం పెట్టాలి. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉండాలి. ఉంటే మనకు నమ్మకాన్ని ఈజీగా పెంచుకోవాలి. ఇక్కడి వరకు ఏమైంది? కమ్యూనికేషన్. ఇక చివరి 5 ప్రశ్నలు అంటే ఈ రోజు యూనిట్లో చివరి అంటే మొదటి 25 ప్రశ్నల వరకు ఈ రోజు మనం చెప్పుకుంటాం అనుకున్నాం. 21 నుంచి 25 వరకు ఏముంటుందంటే మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అంటే గణిత శాస్త్ర అభిరుచి, గణిత శాస్త్రానికి సంబంధించిన రీజనింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు నంబర్ సిరీస్ ఇచ్చాడు. 125:260 ఉన్నప్పుడు 1331కు ఏ సంఖ్య వస్తుంది అని ఇచ్చాడు. రైట్ ఆన్సర్ 1728. ఏంటిదండి? 1728. చూడండి, ఈ రెండింటి మధ్యలో మనకు ఏది సంబంధం ఉన్నప్పుడు 1331కు దేనికి ఈ మధ్యలో సంబంధం ఉంటుందని ఉన్నప్పుడు 1728. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గణితంలో 2వ ప్రశ్న అంటే 22దే కదా. ఇక్కడ a boat can travel 1.5 times the distance down the stream than up the stream in the same time if the speed of the current is 3 km/h, then the speed of the boat in still water. ఇక్కడ మనకి ఏమడిగాడు? గణితంలో 2వ ప్రశ్న. ఇది లేకుండా మీ టీఎస్ సెట్ పేపర్ ఉండదు. క్వశ్చన్ ఈ మోడల్లో ఉంటుంది. కాలము, వేగము, దూరాలకు సంబంధించిన ప్రశ్న.
ఇదే ప్రశ్న ఇంత ముందటి పేపర్లో మనం విశ్లేషణ చేసుకున్నాం. ఒక రైలు ఇన్ని మీటర్ల దూరం ఉన్న బ్రిడ్జిని దాటడానికి ఎంత వేగంతో వెళ్తున్న రైలు ఇవన్నీ దాటడానికి లేదా దాటి ఇన్ని సెకండ్లు దాటితే ఆ బ్రిడ్జి ఎంత దూరం ఉంది, అంటే ఎన్ని మీటర్ల దూరం ఉంది, లేదా ఎన్ని సెకండ్లు దాటుతుంది, అనేటువంటి ప్రశ్న మీరు గమనిస్తే కాలము దూరం వేగం మధ్య సంబంధం ఇలాంటి ప్రశ్న అడిగాడు. ఈ అడిగిన ప్రశ్నకు సంబంధించి చూడండి, ఒక పడవ అదే సమయంలో ఎగువ ప్రవాహంలో ప్రయాణించే దూరం కంటే 1.5 రెట్ల దిగువ ప్రవాహంలో ప్రయాణించగలదు. ప్రస్తుత వేగం గంటకు 3 కిలోమీటర్లు అయితే నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? ఇక్కడ స్పీడ్ అడిగాడు. మీరు సూత్రాలు తెలిస్తే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం 15 కిలోమీటర్స్. నిశ్చల నీటిలో పడవ వేగం 15 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇందులో మూడో ప్రశ్న గణిత శాస్త్ర అభిరుచికి సంబంధించిన దాంట్లో మూడో ప్రశ్న. మొదటిది నెంబర్ సిరీస్ అడిగాడు, తర్వాత నెక్స్ట్ కాలము దూరం వేగం అడిగాడు. మూడో ప్రశ్న చూడండి, ఇక్కడ ఏమడిగాడంటే రేషియో అడిగాడు. నిష్పత్తులు కంపల్సరీ ప్రశ్నలు అడుగుతారు, మీరు గమనించండి అభ్యర్థులు. నాన్ మ్యాథమెటికల్ సైన్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆల్సో ఈజీగా మీరు చేయగలుగుతారు. ప్రతి దాంట్లో 5 ప్రశ్నల్లో ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఒకటి లెటర్ సిరీస్, నెంబర్ 2 కాలము దూరం వేగం, నెంబర్ 3 రేషియో. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేషియో చూస్తున్నాం. రేషియో 2 సంఖ్యలని 4:7 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతిదానికి 14 కలిపిన అవి 5:7 5 నిష్పత్తి 7లో ఉన్నాయి. మరి అప్పుడు ఆ 2 సంఖ్యలు ఏంటి అని అడిగాడు. దీనికి సరైన సమాధానం 1628. ఓకే, ఇక గణిత శాస్త్రంలో 4వ ప్రశ్న గణిత శాస్త్ర అభివృద్ధికి సంబంధించి. ఇక్కడ ఏమడిగాడంటే మనకు ధరలు, వాటికి సంబంధించినటువంటి స్థిరాంకాలు లేదా పర్సంటేజ్లు అడుగుతాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ద క్వార్టైల్ డీవియేషన్, ఇది ముఖ్యంగా సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. క్వార్టైల్ డీవియేషన్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 12 గూడ్స్ ఇన్ సూపర్ మార్కెట్ 10, 10, 20, 40, 15, 18, 60, 51, 72, 80, 20, 56, 5 ఈజ్. మరి ఏదవుతుంది దానికి సంబంధించి ఒక సూపర్ మార్కెట్లోని 12 వస్తువుల ధరలు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ధరలకు సంబంధించినటువంటి క్వార్టైల్ డీవియేషన్ విలువ ఎంత, చతుర్థాంశక విచలన విలువ ఎంత, అంటే విచలనాలకు సంబంధించి మనకు సంఖ్యక శాస్త్రం ఏదైతే ఉందో మనకు ఈ స్టాటిస్టిక్స్ కి సంబంధించి అడిగిన ప్రశ్న. కాబట్టి సరైన సమాధానం 21, 621. ఓకేనా, వీటికి సంబంధించినటువంటి విలువ. తర్వాత గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి చివరి ప్రశ్న 5వ ప్రశ్న. ఇందులో మీరు గమనిస్తే పర్సంటేజ్ అడిగాడు చూడండి. అంటే పర్సంటేజ్లో ఒక క్లాస్కి సంబంధించి, ఒక స్కూల్కి సంబంధించి, లేదా ఏది ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇలాంటి ప్రశ్న అడిగే అవకాశం. అండ్ ఎగ్జామినేషన్ అమర్ గాట్ 8% లెస్ దెన్ ద పాస్ మార్క్స్ అండ్ మోహన్ గాట్ 20% మోర్ దెన్ ద పాస్ మార్క్స్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ దేర్ మార్క్స్ ఈస్ 14, దెన్ ద పాస్ పర్సంటేజ్ ఈస్. ఒక పరీక్షలో అమర్ పాస్ మార్కుల కంటే 8% తక్కువ మార్కులు పొందాడు, మరియు మోహన్ పాస్ మార్కుల కంటే 20% ఎక్కువ పొందాడు. ఇప్పుడు వారి మార్కుల శాతాల మధ్య వ్యత్యాసం 14 ఉంటే ఉత్తీర్ణత శాతం ఎంత అని అడిగాడు. ఇక్కడ పర్సంటేజ్ 50%. ఇది మన ఏది ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి 5 ప్రశ్నలు. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వీడియో. మై డియర్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మనం నెక్స్ట్ 26వ ప్రశ్న నుంచి 50 ప్రశ్నల వరకు 2022 నెక్స్ట్ ఇది జరిగినటువంటి ఒక టీఎస్ సెట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. అనలైటికల్గా చదివితే మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే, మీరు ఎంత నిష్ణాతులైన ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే కూడా పేపర్ 1లో అత్యధిక మార్కులు సాధించవచ్చు. డెఫినెట్గా రేపు జరగబోయేటువంటి టీఎస్ సెట్లో మీరు అర్హత సాధిస్తారు. I wish you all the best, my dear friends. Okay, I will stop here.